ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా జిబిలీ స్టైల్స్ అయితే చాలా ట్రెండింగ్‌లో అవుతుంది. ఆ ఫోటోస్ అనేది. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ క్రియేట్ చేసిన ఫోటోను పక్కన చూపిస్తాను. సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు 2 స్టెప్స్‌గా అయితే చెప్తాను. అందులో మీకు ఒకటి వర్క్ కాకపోయినా ఇది ఒకటైతే వర్క్ అవుతుంది. ఎందుకంటే చాట్ జీపీటీ తోటి మీరు క్రియేట్ చేస్తే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది అవసరం లేదులే మనకు. కానీ ఈ 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏందంటే మీరు ట్విట్టర్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ యాప్ నుంచి. ఇంకోటి గ్రాక్ ఏఐ అని ఇంకో యాప్ కూడా ఉంది. ఈ 2 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం ట్విట్టర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఓకే. ఇక్కడ ఏం లేదు. బ్యాక్ తీసుకుంటున్నాం ఫస్టు. ఇక్కడ చూడండి మీరు హోమ్ పేజ్‌లో వస్తే ఒకవేళ మీ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. మన అకౌంట్ ఇది. ఓకే. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. చూడండి. ఫాలో అవుతే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడ మనకు కింద సెర్చ్ కింద ఉంటది. ఇక్కడ చూడండి. గ్రాక్ అని ఒకటుందా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫోటో ఇది నేను. ఇక్కడ చూడండి. యెస్ అన్నది. ఓకే. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనకు ఇక్కడ గ్యాలరీ అంటే ఈ ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సంథింగ్ ఏ ఫోటో అయితే పెడదామని అనుకుంటారో ఆ ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకోండి. ఇక్కడ ఏం లేదు. కన్వర్ట్ దిస్ ఇమేజ్ గ్రాక్ స్టైల్ ఏమొద్దు. జిబ్లీ ఆర్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. బై మిస్టేక్. ఓకే. జిబ్లీ ఓకే. కొంచెం ఇప్పుడైతే క్రియేట్ అయిపోతది. మీరు స్టైల్ అలాంటివి ఏం పెట్టకండి. ఎందుకంటే ఇంతకుముందు స్టైల్ కూడా నేను పెట్టాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది. కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చేస్తది. ఓకే. చెప్తున్నా మళ్ళీ కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్ రావచ్చు. కొన్నిసార్లు రాకపోవచ్చు. మీరు ఈజీగా స్టూడియో అలాంటివి మీకు ఏదైతే కొంచెం బెటర్‌గా ఉంటదో అది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ అయిపోయింది. ఓకే. కానీ మనకు ఆ పర్ఫెక్ట్‌నెస్ అయితే రాలేదు. నో ప్రాబ్లమ్. మనం రిపీటెడ్‌గా క్రియేట్ చేస్తూ ఉంటే మనకు ఒక లుక్ అయితే వచ్చేస్తది. మీరు చూడండి. ఓకే. కొన్ని సార్లు రాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు చేయండి. ఇది మనకు ఫస్ట్ స్టెప్. దాని తర్వాత సెకండ్ ఏందంటే గ్రాక్ బీటా వర్షన్ ఇది మీకు ప్లే స్టోర్‌లోనే దొరుకుతుంది ఈ యాప్ అనేది. గ్రాక్ అని సెర్చ్ చేసి ఒక యాప్ అయితే ఉంటది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. సేమ్ స్టార్టింగ్‌లోనే మీరు లాగిన్ అవ్వాలి ఇందులో. ఓకేనా? మీరు జీమెయిల్ అకౌంట్ తోటైనా లేకపోతే ట్విట్టర్ అకౌంట్ తోటైనా మీరు లాగిన్ అవ్వండి. అంటే ఎక్స్ అకౌంట్ తోటి. దాని తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటది. ఫోటో సెలెక్ట్ చేసి ఎగ్జాంపుల్‌గా మీకు నచ్చిన ఫోటో ఒకటి తీసుకోండి. సేమ్ ఫోటో ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ కూడా సేమ్ పెడతాను. నేను ఎక్కువ ఏం పెట్టను. ఓకే. మీ దగ్గర ఏదైనా మంచి ఏమంటారు అది ప్రాంప్ట్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. మీ ఫోటోని బట్టి. ఓకే. సేమ్ పెడుతున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇంత. ఓకే. వెయిట్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా కొంచెం ఎక్కువనే పెట్టేసిన డేట్ ఆఫ్ బర్త్. వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి. ఫోటో అయితే ఇమేజ్ అయితే మనకైతే ఇక్కడ వచ్చింది. ఓకే. చూస్తున్నారు కదా! ఓకే. మీరు ఏదైనా ఇంకా బెటర్‌గా ఈ ఫోటో బెటర్‌గా రాలేదని అనుకుంటే ఇంకో ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోని ఓపెన్ చేసిన ఇలాగైతే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు ఫోటోని. ఓకేనా? సేవ్ అయిపోతది. అంటే డౌన్ అయిపోతది. మీరు కొన్నిసార్లు రిపీటెడ్‌గా క్రియేట్ చేసుకోండి. ఇందులో కూడా కొన్నిసార్లు రాకపోతే మీరు మొత్తం యాప్‌ని క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ మీకు నచ్చిన స్టైల్ అయితే మీరు చేస్తూనే ఉండండి. ఈజీగా మీకు ఎంత కావాలంటే అంత ఉంటది. కానీ కొన్ని సార్లు క్రియేట్ అవ్వకపోయినా రిపీటెడ్‌గా ట్రై చేయండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.